సో కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్లో నుంచి విటమిన్స్ మినరల్స్ మనకి తగ్గిపోతే డెఫిషియన్సీ వల్ల కొన్ని డిసీజెస్ ఎలా వస్తాయి వాటి గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఇది మిస్ అయింది. ఓకే, సో విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల మనకి లాస్ ఆఫ్ విజన్ అనేది వస్తుంది అనమాట. అంటే మసకబారిపోవడం, కళ్ళు సరిగా కనిపించకపోవడం. దీని సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే పూర్ విజన్, సరిగా కనిపించకపోవడము, పూర్తిగా కళ్ళు కనపడకుండా వెళ్ళిపోవడము, నెక్స్ట్ డార్క్నెస్లో కళ్ళు కనిపించకుండా వెళ్ళిపోవడం, చీకటి పడినప్పుడు కళ్ళు కనిపించకుండా ఉండడం, దాన్ని మనము రేచీకటి అంటాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే కంప్లీట్ లాస్ ఆఫ్, అంటే డే టైంలో కూడా పూర్తిగా కళ్ళు కనిపించకుండా అయిపోతాయి. సో విటమిన్ ఏ లాస్ రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ విటమిన్ బి వన్ లోపం వల్ల వచ్చేది బెరీ. సో ఈ బెరీ డిసీజ్ లేదా డిజార్డర్ వచ్చినప్పుడు మనకి వీక్ మజిల్స్ కానీ, చాలా లిటిల్ ఎనర్జీ, వర్క్ చేయలేకపోవడం, తక్కువ వర్క్ చేసినా కూడా ఎక్కువగా అలసిపోయినట్టు అనిపించడం, ఇలా అనేటివి ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల మనకి స్కర్వీ అనేటటువంటి డిసీజ్ అనేది వస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి బ్లీడింగ్ గమ్స్, అంటే చిగుళ్ళలో నుంచి రక్తం రావడము, ఓకేనా. అండ్ ఏదైనా చిన్న గాయాలైనా కూడా తొందరగా అవి హీల్ అవ్వవు అనమాట, తొందరగా నయం కావు. ఇట్ విల్ టేక్ లిటిల్ టైం, దానికి కొంచెం ఎక్కువగా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ విటమిన్ డి వల్ల వచ్చేటటువంటి డెఫిషియన్సీ వల్ల వచ్చేది రికెట్స్. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే బోన్స్ అనేటివి సాఫ్ట్ అయిపోతాయి, బెండ్ అయిపోతాయి. ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి మనము విటమిన్ డి వల్ల డెఫిషియన్సీ వల్ల చూడవచ్చు. నెక్స్ట్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి ఏమవుతుంది అంటే బోన్ అండ్ టూత్ డికే, మన బోన్స్ సాఫ్ట్ అయిపోవడము అండ్ టూత్ డికే అవ్వడము. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వీక్ బోన్స్ అయిపోవడము, మన బోన్స్లో స్ట్రెంగ్త్ లేకుండా అయిపోవడము, నెక్స్ట్ పళ్ళల్లో కూడా చాలా స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, పళ్ళు ఎక్కువగా చెడిపోవడము, ఇలాంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ అయోడిన్ లోపం వల్ల మనకి ఏ డిసీజ్ వస్తుంది అంటే గాయిటర్ అనేది వస్తుంది. సో ఈ గాయిటర్ ఎలా గుర్తుపట్టవచ్చు, దాని సిమ్టమ్స్ ఏంటి అంటే మన నెక్ దగ్గర ఉన్నటువంటి గ్లాండ్స్ ఏమవుతాయి అంటే ఉబ్బుతాయి అనమాట, అంటే ఉబ్బినట్టు స్వాలెన్ అవుతాయి. కొంతమంది పిల్లల్లో మెంటల్ డిజబిలిటీ కూడా ఉంటుంది అనమాట. నార్మల్ పిల్లల్లాగా, అందరి పిల్లల్లాగా వాళ్ళు ఉండలేరు, వాళ్ళు కొంచెం లిటిల్ బిట్ మెంటల్ డిజార్డర్ లాగా ఉంటుంది అనమాట పిల్లల్లో. అండ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఎనీమియా అనేది వస్తుంది, అంటే దీన్ని రక్తహీనత అంటారు, వీక్నెస్ అనమాట. ఓకే, సో దీంట్లో ఇంకోటి ఏంటంటే మిల్క్ని మనం కంప్లీట్ ఫుడ్ అంటాం. అంటే మనకు కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ మిల్క్లో ఉంటాయన్నమాట. మనకు కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నీ మనకి మిల్క్లో దొరుకుతాయి. కాబట్టి మిల్క్ని మనం ఏమంటాము, కంప్లీట్ ఫుడ్ అంటాము. సో మనం తీసుకునేటటువంటి దీంట్లో ఈ న్యూట్రియంట్స్ మాత్రమే కాకుండా లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవి మాత్రమే కాకుండా ఇంకొన్ని న్యూట్రియంట్స్ కూడా అవసరము. అదేంటి మన బాడీకి అంటే డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్ కావాలి, పీచు పదార్థాలు, వాటర్ కూడా కావాలి. ఈ రెండు మనకి కావాల్సినన్ని దొరికితే మనము కంప్లీట్ హెల్తీ బాడీగా ఉంటామన్నమాట. థ్యాంక్ యూ.